కీర్తన గ్రంథము 37వ కీర్తన 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవాను బట్టి సంతోషించేవారుగా మనం ఉన్నామా? యెహోవాను బట్టి సంతోషించేవారు ఎవరనగా, శ్రమలు కలిగినప్పటికీ, బలహీనతలు కలిగినప్పటికీ, నిందలు, అవమానాలు, పోరాటములు, ప్రతికూల పరిస్థితులు కలిగినప్పటికీ కూడా కృంగిపోకుండా, నీరు గారిపోకుండా, ఎప్పటికప్పుడు భక్తి జీవితంలో, విశ్వాసములో నిలకడగా ఉంటూ దేవునియందు భయభక్తులు కలిగి ప్రార్థించువారు, యెహోవా యందు సంతోషించువారు. దేవునికి స్తోత్రం. అటువంటి వారి గుంపులో మనం ఉండాలని ఈ సాయంకాలపు సమయంలో అటువంటి పరిశుద్ధుల గుంపులో మనం ఉండాలని ఈ సాయంకాలపు సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్ర. కాబట్టి యెహోవా యందు సంతోషించు వారముగా ఉండాలి. ఈ లోకమిచ్చు సంతోషం ఏపాటిది? అది తాత్కాలికం మాత్రమే. దేవునికి స్తోత్రం. వాక్యము తేటగా మాట్లాడుతూ ఉన్నది. నా సన్నిధిని సంపూర్ణమైన సంతోషము కలదు. దేవునికి స్తోత్రం. నీ మనసుకు నెమ్మదినిచ్చువాడు, నిన్ను ధైర్యపరచువాడు, బలపరచువాడు, స్థిరపరచువాడు. దేవునికి స్తోత్రం. నీకు పరిపూర్ణమైన సంతోషాన్ని ఇచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభువే అని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి లోకానుసారంగా మనం జీవించకూడదని, ప్రభువును బట్టి సంతోషించాలని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆనందం ఎక్కడ ఉందిరా ఓ మానవుడా, ఆనందం ఎక్కడ ఉందిరా, ఆనందం ఎక్కడ ఉందిరా ఓ మానవుడా, ఆనందం ఎక్కడ ఉందిరా. డబ్బులో ఉందా, అంతస్తులో ఉందా, బంగారములో ఉందా, సౌందర్యంలో ఉందా? డబ్బులో ఉందా, అంతస్తులో ఉందా, బంగారములో ఉందా, సౌందర్యంలో ఉందా? ఆనందం ఎక్కడ ఉందిరా ఓ మానవుడా, ఆనందం ఎక్కడ ఉందిరా. ఆనందం యేసులోనేరా ఓ మానవుడా, ఆనందం యేసులోనేరా. ఆనందం యేసులోనేరా ఓ మానవుడా, లోక బ్రతుకు మానివేయరా. ఆనందం యేసులోనేరా ఓ మానవుడా, లోక బ్రతుకు మానివేయరా. దేవునికి స్తోత్రం. అపోస్తలుడైన పౌలు అంటాడు, మరలా చెప్పుతాను వినండి, ప్రభువునందు మాత్రమే ఆనంది